అంటే నేను పక్కనే ఇస్తాను చూడండి. ఇక్కడ ఈ నెగెటివ్ కమెంట్స్ అన్నీ కూడా చాలా దారుణంగా అండి. అందరూ కూడా ఏంటంటే నేనేదో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ షామ్లీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండి, నా ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. మీలో చాలా మంది అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అని అడిగారు. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని మంత్స్లో అయ్యింది, అలాగే మనీ ఎంత వచ్చింది, అలాగే మానిటైజేషన్ అవ్వాలంటే ఎన్ని వ్యూస్ రావాలి అని అడిగారు. నేనైతే ఇవన్నీ కూడా ఇలా బుక్లో అయితే రాసుకున్నాను అనమాట. సో మనం అంటే అన్ని గుర్తుంచుకోలేం కదా, అందుకని నేను బుక్స్లో ఇవన్నీ కూడా ఒక బుక్లో అయితే రాసుకున్నాను. సో ఫస్ట్లీ ఏంటంటే మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ కావాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అయిందండి. ఇది నాకైతే మంత్స్లో అయితే అవ్వలేదు, 2 years అయితే పట్టింది. స్టార్టింగ్లో అయితే నేను కుకింగ్ వీడియోస్ అయితే చేసేదాన్ని అనమాట. సో దానికోసం నేను ప్రాపర్టీస్ అవి అలాగే కొన్ని ఐటమ్స్ కూడా చాలా వరకు కొన్నాం అనమాట. సో వాటి గురించి అప్పుడు మా పాప అయితే అరౌండ్ 5 months అలా ఉండేది. సో వీడియో కూడా మేము కంటిన్యూటీగా పోస్ట్ చేయలేకపోయే వాళ్ళము. అలాగే రెగ్యులర్గా వీడియో అవి కూడా పెట్టడం అయితే కొంచెం కష్టంగా ఉండేది. సో తర్వాత అలాగా ఏంటంటే కొన్ని డేస్కి కొంతమంది అయితే ఇలాగ షార్ట్స్లో పెడితే కొంచెం రీచ్ వెళ్తుంది అని అనేవాళ్ళు అనమాట. సో ఫస్ట్లో అయితే ఇలా వీడియోస్ ఓన్లీ పెట్టేవాళ్ళము. వీడియోస్ పెట్టడం వల్ల అంతగా రీచ్ ఉండేది కాదు, కాకపోతే కొంతమంది చూసేవారు. బట్ షార్ట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వాటి వల్ల కొంచెం వ్యూస్ అనేది వచ్చేవి. వాటికి కూడా ఫస్ట్లో వచ్చేవి కాదు. హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడైతే యాడ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అయితే నాకు వ్యూస్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే సోషల్ మీడియాలోనైతే చాలా దూరంగా ఉండేవాళ్ళం. చాలా దూరం అంటే ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ ఐడియాస్ అవి అంతగా ఉండేవి కాదు. యాక్చువల్గా అయితే కోవిడ్ టైంలో, మ్యారేజ్ అయిన తర్వాత కోవిడ్ టైంలో కదా, సో నాకైతే చాలా బోర్గా ఉండేది. ఏమి కూడా మనకి అవుట్ సోర్స్ అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసుకునేవి కూడా ఏమీ ఉండేవి కాదు కదా. సో అందువల్ల ఏంటంటే చాలా బోర్గా ఉండడం వల్ల అప్పుడు మా హస్బెండే నాకు సజెస్ట్ చేశాను అనమాట, ఇలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, సో కుకింగ్ వీడియోస్ ఏమైనా షూట్ చేసి అలా ఏమైనా పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ నుంచి అనేవాళ్ళు, బట్ నాకైతే స్టార్ట్ చేయడానికి కొంచెం భయం అనేది ఉండేది. ఎందుకంటే మనము ఫేస్ ఆఫ్ కాకుండా విత్ ఫేస్ చేయాలంటే కూడా చాలా మనకి గడ్స్ అనేవి ఉండాలి. చాలా చేయాలి అంటే నాకైతే కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ స్టార్టింగ్లో ఉండేదాన్ని. అలాగే ఏంటంటే కాకపోతే ఇప్పుడు కొంచెం ఇలా ఫస్ట్ టైం అంటే ఇలాగా స్క్రీన్ ఇలాగ నేను మాట్లాడడం అది కూడా. అలాగే ఇప్పుడు మీకు అనుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు మాకు ఎందుకు మ్యాటర్లోకి రాని అంటారేమో. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఎవరికైనా సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. అలాగే నేను అయితే పర్సనల్గా ఈ వీడియోస్ ద్వారా అయితే నేను చాలా నేర్చుకున్నాను. సో వాటిలో ఏంటంటే ఫస్ట్లీ నేను ఏంటంటే స్టార్ట్ చేయాలంటే ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే సపోర్ట్ అండి. ఆ సపోర్ట్ లేకుండా చాలామంది యూట్యూబ్ ఛానల్కి అయితే స్టార్ట్ చేద్దామంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ఏదైనా ఇలాంటి ఏ వరకైనా స్టార్ట్ చేయాలంటే ఎక్కువగా డిస్కరేజ్ చేస్తారు. సో అందులో అయితే నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది అయితే మా హస్బెండ్ అలాగే అత్తయ్య గారు అనమాట. ఫస్ట్ నేను అద్దరికి అయితే పెద్ద థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనకు మ్యాటర్లోకి వద్దాము. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మనకి వ్యూస్ అన్నవి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే లైక్ కూడా కొట్టండి. లైక్ కొడితే వీడియో కూడా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే ఇదే నేను ఫస్ట్ చెప్పాను కదా, ఏంటంటే కంటిన్యూటీగా వీడియో అయితే పెట్టలేకపోయేదాన్ని. బట్ కుకింగ్ ఇదేంటంటే వీడియోస్ అవి కూడా ఎవ్రీ సాటర్డే సండే అయితే మేము షూట్ చేసేవాళ్ళము. దానికోసం ట్రైపోడ్ అలాగే కింద షీట్ అవి కొని వాటి డెకరేషన్ అప్పట్లో నాకు తెలియదు అనమాట. ఇలా క్యాన్వా ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి, సో అందులో మనం ఎడిట్ చేయొచ్చు అని. అది తెలియక దానికోసం అని ఇవన్నీ కొని చాలా కష్టాలు అయితే పడేవాళ్ళము. బట్ నాకైతే మెయిన్గా చెప్పాలి అంటే నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే 2024 డిసెంబర్ అనమాట. అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే డిసెంబర్లోనే కొన్ని పికిల్స్ అయితే ఏదో ర్యాండమ్గా ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నారు. యూట్యూబ్లో అయితే ఎక్కువగా అప్పట్లో చూసేవాళ్ళు. అలాగే చిట్టి పికిల్స్వి, డీపీ ఫుడ్ లవర్స్, అలాగే మన బాబాయ్ గారు కూడా కొన్ని మనకి పికిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాటి నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేద్దామని అనుకున్నారు. సో ఆర్డర్ చేసిన తర్వాత నాకైతే యాక్చువల్గా టేస్ట్ వైజ్ అయితే అందరివి కూడా పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఆ వీడియో నాకైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.
వచ్చింది, మామూలుగా రాలేదు. చాలా మంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు పెట్టారనమాట. అండ్ అదే వీడియోలో కింద కూడా చాలా మంది కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్ అయితే పెట్టారు. చాలా బాగా చెప్పారు, మీ వీడియో చూసి మేము పికిల్స్ అయితే కొనుక్కున్నాము అని. అండ్ ఆ వీడియో ద్వారా నాకైతే చాలా వరకు కొలాబరేషన్స్ వచ్చాయి, చాలా మంచి. అండ్ నాకు ఫస్ట్ థింగ్ అంటే ఆ వీడియో పెట్టే వరకు నాకు తెలియదు ఇంకా చాలా పికిల్స్ వాళ్ళు అయితే ఉన్నారు, అలాగే స్మాల్ బిజినెసెస్. సో వాళ్ళని కూడా మీరు సపోర్ట్ అయితే చేయండి. ఈ ఒక్క వీడియోతోనే నాకైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. నేనైతే ఈ మానిటైజేషన్ గురించి నేను దగ్గర 2 years నుంచి అయితే వెయిట్ చేస్తున్నానండి. చాలాగా వీడియోస్ పెడుతున్నాము, వ్యూస్ రావు, అసలు చాలా చిరాకుగా ఉండేది. అండ్ ఒక్కొక్క టైంలో అయితే నేను అసలు వీడియోస్ కూడా పెట్టకుండా ఉండిపోయేదాన్ని అనమాట. ఎందుకు మన వీడియోస్ ఎవరు చూడట్లేదు, ఎవరికి అంత మన వీడియోస్ రీచ్ వెళ్ళట్లేదేమో మేబీ, సో ఆపేద్దామని అనుకున్నాను నాకు టైంలో. బట్ కాకపోతే ఎందుకో మా హస్బెండ్ అండ్ అత్తయ్య గారు అయితే వీడియో పెట్టు అలా మధ్యలో ఆపేయద్దు అన్నారని. సో నేనైతే వీడియో అయితే పెట్టడం అలా కంటిన్యూగా పెడుతున్నాను. అలాగే ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే నేను వీడియోస్ పెట్టడానికి మా పాప ప్రతి మూమెంట్ నేనైతే క్యాప్చర్ చేసి, అలాగే ఏంటంటే మొబైల్లో ఉంటుంటే అవన్నీ ఒక్కొక్కసారి మొత్తం పోవడము, డిలీట్ అయిపోవడము అవుతున్నాయి. సో అలా కాకుండా నేనేంటంటే అవన్నీ ఒక వీడియో కింద చేసి నేనైతే యూట్యూబ్లో పెట్టేదాన్ని. దానివల్ల ఏంటంటే నేను ఇప్పటికీ కూడా మేము చూసుకుంటూ ఉంటాము, ఓల్డ్ వీడియోస్ చూసినప్పుడు, మా పాప వీడియోస్ చూసినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఒకవేళ ఎవరైనా నా ఛానల్లో ఆ వీడియో అయితే ఆ వీడియో అయితే ఎవరైనా కానీ ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియోకి పాజిటివ్ కమెంట్స్ ఎన్నైతే వచ్చాయో నెగిటివ్ కమెంట్స్ కూడా అలాగే వచ్చాయండి. నెగిటివ్ కమెంట్స్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయి అని. చాలా దారుణంగా చాలా దారుణంగా కమెంట్స్ అయితే పెట్టారండి. అసలు నేను అనుకోలేదు ఇలా మాట్లాడతారని. నచ్చినట్టు పెట్టేశారు అసలు నెగిటివ్ కమెంట్స్. పూర్తిగా వీడియో చూసి పెట్టారో, చూడకుండా పెట్టారో, లేకపోతే ఎవరైనా పెట్టించారో ఏమో అయితే తెలియదు మనకైతే. అవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ తెలియదు. వాళ్ళు ఏంటంటే నేను పక్కనే ఇస్తాను చూడండి, ఇక్కడ ఈ నెగిటివ్ కమెంట్స్ అన్నీ కూడా చాలా దారుణంగా అండి. అందరూ కూడా ఏంటంటే నేను ఏదో సపోర్ట్ చేస్తున్నాను, ఒక పికిల్ వాళ్ళకి ఇంకో పికిల్ వాళ్ళకి నేను సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను కూడా మీలాగే ఒక నార్మల్ పీపుల్ని అందులో నుంచి బై చేసి, సో మీలో కూడా ఎవరైనా అలా సఫర్ అవ్వకుండా ఉంటానని నేను పెట్టాను. ఇది కూడా నార్మల్గానే నేను రివ్యూ అయితే ఇచ్చాను. వీళ్ళైతే కొంతమంది ఏదో పెద్ద పగపట్టినట్టు నెగిటివ్ కమెంట్స్ చాలా దారుణంగా పెడుతున్నారండి. కాకపోతే సోషల్ మీడియాలో మనం పాజిటివ్ కమెంట్స్ అలాగైతే తీసుకున్నాము, అలాగే నెగిటివ్ కమెంట్స్ కూడా మనం అలాగే తీసుకోవాలండి, అలాగే యాక్సెప్ట్ చేయాలి. నాకైతే విషయం నాకు చాలా లేట్గా తెలిసి, స్టార్టింగ్ అయితే నేను నెగిటివ్ కమెంట్స్ చూసేసి నేను ఎప్పుడు మా హస్బెండ్కి చెప్పి ఏంటి ఇలా ఉన్నాయి, అందుకే నేను యూట్యూబ్ ఛానల్ చేయకూడదు అనుకున్నాను. బట్ రీసెంట్గా చాలా మంది అయితే రియాక్ట్ అవుతున్నారు కదా, సో రియాక్ట్ అవడంలో తప్పలేదు అనిపించి నేను కూడా ఈ వీడియో అయితే షూట్ చేశాను. సో ఏంటంటే ఏది తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తూ, నాకైతే కొన్ని ఛానల్స్ అంటే ఒక్కొక్క ఛానల్ చూసుకున్నానండి, ఏదేదో నాకైతే యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ యూస్ఫుల్ అయిన వీడియో పెడదామని చెప్పి నేను ఏది పెడితే అదైతే నేనైతే యూట్యూబ్లో అయితే పెట్టట్లేదండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటేనే నేనైతే పెడుతున్నాను, ఏదైనా కుకింగ్ లేకపోతే బ్లాగింగ్ ఏదైనా యూస్ఫుల్గా ఉండేదే నేను చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఈ హేటర్స్ని ఎవరైతే ఉంటారో మన ఛానల్ని, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి, వాళ్ళ వల్ల ఓ రకంగా నా ఛానల్ అనేది ఇంత గ్రోత్ అయిందేమో అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లీ ఏంటంటే చాలా థ్యాంక్ యూ అండి. ఫస్ట్ థింగ్ చాలా థ్యాంక్ యూ నా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇలాగే ఇంకా మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకైతే వస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణీస్ బ్లాగ్స్. అండ్ ప్లీజ్ లైక్ చేస్తేనే, ఈ వీడియో లైక్ చేస్తేనే ఇంకా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ బాయ్ ఫ్రెండ్స్, అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.